లక్షతో సినిమా తీశారు. కానీ ఇప్పుడు అదే సినిమా ఏకంగా 20 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. గ్రాఫిక్స్ బాగోలేదని ట్రోల్ చేసిన సినిమానే ఇంత పెద్ద హిట్ ఎలా అయింది? అసలు ఇందులో ఏముంది? ₹1,00,000 బడ్జెట్తో తీసిన సినిమా 20 కోట్లకు పైగా వసూలు అంటే ఆశ్చర్యంగా ఉంది కదా. సాధారణంగా భారీ కలెక్షన్లు రావాలంటే స్టార్ హీరోలు కోట్ల రూపాయల బడ్జెట్, భారీ ప్రమోషన్స్ అవసరం అనుకుంటాం. కానీ చైనాలో వచ్చిన ఓ చిన్న యానిమేషన్ మూవీ మాత్రం ఈ లెక్కలన్నింటినీ తలకిందులు చేసింది. సినిమా పేరు నియోలై. సుమారు 86 నిమిషాల నిడివి ఉన్న ఈ యానిమేషన్ మూవీ ఆగస్టు 5వ తేదీన చైనాలో విడుదలైంది. మొదట్లో ఈ సినిమాకు పెద్దగా స్పందన రాలేదు. పైగా గ్రాఫిక్స్ సరిగ్గా లేవని, క్యారెక్టర్స్ కదలికలు విచిత్రంగా ఉన్నాయని, కథ అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్కి గురైంది. విడుదలైన తొలి రోజుల్లో సినిమా పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దాదాపు 10 రోజుల్లో కేవలం 1,00,000కు పైగా మాత్రమే వసూలు చేసినాయనే సమాచారం. దేశవ్యాప్తంగా చాలా తక్కువ మంది ప్రేక్షకులే సినిమాను చూశారు. అంతేకాదు విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్స్ కూడా లేవు. కనీసం భారీ ట్రైలర్ ప్రచారం కూడా కనిపించలేదు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ మొదలైంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అవి సినిమా గొప్పదనం వల్ల కాదు, సినిమాను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేయడం వల్ల. ఇంత విచిత్రంగా సినిమా ఎలా తీశారు? ఇది నిజంగానే థియేటర్స్లో విడుదలైందా? ఇంత చెత్తగా ఉందా అంటూ రకరకాల కామెంట్లు వచ్చాయి. అయితే ఈ నెగిటివ్ ప్రచారం చివరికి సినిమాకే ప్లస్ అయింది. అసలు ఇంత దారుణంగా ఉందా, ఒక్కసారి చూసేద్దాం అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. అలా థియేటర్స్కి ప్రేక్షకులు రావడం మొదలుపెట్టారు. సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ పెరిగింది. దీంతో కలెక్షన్స్ కూడా ఒక్కసారిగా ఊపందుకున్నాయి. చైనా టికెటింగ్ గణాంకాల ప్రకారం నియోలై వసూళ్లు దాదాపు 14.9 మిలియన్ల యావన్లను దాటినట్లు సమాచారం. భారత కరెన్సీలో ఇది సుమారు 20 కోట్లకు పైగా ఉంటుంది. ఇక్కడ మరో విషయం మరింత ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాను భారీ టీం తయారు చేయలేదు. కేవలం 2 వ్యక్తులు కలిసి దాదాపు 10 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్ట్పై పనిచేసినట్టు సమాచారం. రచన, దర్శకత్వం, నిర్మాణం, వాయిస్ వంటి అనేక బాధ్యతల్ని కూడా వారే నిర్వహించినట్టు చెప్తున్నారు. అందుకే ఈ సినిమా విజయం కేవలం కలెక్షన్ల కథ మాత్రమే కాదు, ఒక సినిమాకు సోషల్ మీడియా ప్రచారం ఎంతటి ప్రభావం చూపగలదో చెప్పే ఉదాహరణకు కూడా మారింది. అయితే సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ మాత్రం ఒకే అభిప్రాయంతో లేరు. కొంతమంది ప్రేక్షకులు ఈ మూవీకి ఉన్న ముడి, సహజమైన యానిమేషన్ శైలిని ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఏఐతో అద్భుతమైన విజువల్స్ సులభంగా తయారవుతున్న సమయంలో ఇలాంటి చేతితో రూపొందించిన శైలి కొత్త అనుభూతిని ఇస్తుందని అంటున్నారు. మరోవైపు కొందరు మాత్రం విజువల్స్, కథనం, స్పెషల్ ఎఫెక్ట్స్ విషయంలో సినిమా బలహీనంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అంటే చివరికి ఈ సినిమా మనకు చెప్పే విషయం ఏంటంటే, కొన్నిసార్లు ఒక సినిమాను వైరల్ చేయడానికి కోట్ల రూపాయల ప్రచారం అవసరం ఉండకపోవచ్చు. ప్రజల ఆసక్తిని రేకెత్తించే ఒక్క విషయం చాలు. ఇక్కడ ఆ ఆసక్తికి కారణం ప్రశంసలు కాదు, ట్రోలింగ్. ₹1,00,000తో మొదలైన సినిమా 20 కోట్ల వసూలు వరకు వెళ్ళడం ఇప్పుడు చైనా సినీ ప్రపంచంలోనే ఆసక్తికరంగా మారింది.